మీరు విన్నది నిజం. భారత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 41,534 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని ప్రకటించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, మన అన్నదాతలకు లభించిన అతి పెద్ద అండ. ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో రైతులపై అదనపు భారం పడకుండా చూసేందుకు ఈ సబ్సిడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల రైతులు తక్కువ ధరకే అవసరమైన ఎరువులు కొనుగోలు చేయగారు, తద్వారా వారి పంట పెట్టుబడి గణనీయంగా తగ్గుతుంది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతులకు ఇచ్చే ప్రతి మద్దతు దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. ఈ సబ్సిడీ వల్ల పంట దిగుబడి పెరుగుతుంది, దేశంలో ఆహార భద్రత మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ముందు ఈ మద్దతు రావడం రైతులకు నిజంగా శుభవార్త. గతంలో కూడా ఇలాంటి భారీ సబ్సిడీలు ఎన్నోసార్లు రైతులకు అండగా నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను పోషించే బాధ్యత మనపై ఉంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడంలో రైతుల పాత్ర అపారం, అమూల్యం. అందుకే ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సరికొత్త సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. ఈ సబ్సిడీ కూడా ఆ ప్రయత్నంలో ఒక కీలక భాగమే. ఇది రైతులకు భరోసా ఇస్తుంది. మీకు తెలుసా, భారతదేశం రైతులకు ఇస్తున్న ఈ రకమైన ఆర్థిక మద్దతు ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటి. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మన దేశ వ్యవసాయ రంగానికి ఒక బలమైన పునాది. ప్రతి రైతు వెనుక దేశం నిలుస్తోందని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుంది. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాల కోసం తెలుగు ట్రైబ్ని ఫాలో చేయండి.